టు మెడికల్ మీడియా టెక్ ఛానల్. ఎస్టర్డే మనం హాట్ ఎయిర్ ఓవెన్ గురించి తెలుసుకున్నాం కదా ల్యాబ్ ఎక్విప్మెంట్స్లో. ఈరోజు పాథాలజీ క్లాస్లో హిస్టోపాథాలజీ గురించి తెలుసుకుందాం. ఇంతకు ముందు కొన్ని వీడియోస్లో మనము పాథాలజీలో ఏమేమి సబ్ డివిజన్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అనే విషయం కూడా మాట్లాడుకున్నాము. ఇప్పుడు బ్రీఫ్గా చెప్తాను పాథాలజీలో ఏమేమి ఉంటాయి, దాంట్లో ఏమేమి చేస్తాం మనం అని చెప్పుకుందాం. పాథాలజీలో క్లినికల్ పాథాలజీ ఉంటుంది, హెమటాలజీ అండ్ సైటోపాథాలజీ, ఎఫ్ఎన్ఎస్సి, హిస్టోపాథాలజీ, హిస్టాలజీ అనే సబ్ డివిజన్స్ అంటే చిన్న చిన్న పాథాలజీలో బ్రాంచెస్ అన్నట్టు. అవి డిపార్ట్మెంట్స్, చిన్న చిన్న డిపార్ట్మెంట్స్ అవి. ఇప్పుడు మనకు మెయిన్గా బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ ఉన్నట్టు బయోకెమిస్ట్రీలో ఇమ్యునాలజీ అలా చాలా ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మైక్రోబయాలజీలో కూడా బ్యాక్టీరియాలజీ, మైక్రోబయాలజీ, ప్రోటోజువాలజీ అలా కొన్ని వేరే వేరే డిపార్ట్మెంట్స్, ఈ సిరాలజీ అలాంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మన పాథాలజీ డిపార్ట్మెంట్లో కూడా హిస్టోపాథాలజీ గురించి తెలుసుకుందాం ఈరోజు. క్లినికల్ పాథాలజీ అని అంటే ఏం చేస్తాం దాంట్లో? నార్మల్గా యూరిన్ ఎగ్జామినేషన్, కెమికల్ ఎగ్జామినేషన్ అండ్ ఫిజికల్ ఇలాంటి యూరిన్ ఎగ్జామినేషన్స్ మనం క్లినికల్ పాథాలజీలో చేస్తాం. హెమటాలజీలో బ్లడ్ గురించి అధ్యయనం చేస్తాం కాబట్టి, హీమ్ గురించి చేస్తాం కాబట్టి హెమటాలజీ డిపార్ట్మెంట్ అనేది పాథాలజీలో ఉంటుంది. అండ్ సైటాలజీ అని అంటే ఒక గడ్డ నుంచి ఒక ఫ్లూయిడ్ తీసుకొని దాంట్లో ఉన్న సెల్స్ని మనము స్టడీ చేస్తాం కాబట్టి సైటాలజీ అని అంటాము. అండ్ హిస్టాలజీ అండ్ హిస్టోపాథాలజీ అంటే మీనింగ్ ఏంటి అంటే, హిస్టాలజీ అని అంటే ఓన్లీ ఒక కణాల గురించి, ఒక టిష్యూ గురించి చదివేదాన్ని హిస్టాలజీ అంటారు. హిస్టోపాథాలజీ అని అంటే ఏంటి అంటే, హిస్టో అంటే టిష్యూ, పాథో అంటే డిసీజ్, లాజీ అంటే స్టడీ. హిస్టోపాథాలజీ అంటే ఒక టిష్యూ గురించి, దాని యొక్క డిసీజ్ గురించి స్టడీ చేయడాన్ని హిస్టోపాథాలజీ అంటాం. ఈ హిస్టోపాథాలజీ ఒక టెక్నీషియన్ అయితే ఈ హిస్టోపాథాలజీలో ఏమేం వర్క్ చేస్తారు, ఎలా ఉంటుంది ఈ హిస్టోపాథాలజీ డిపార్ట్మెంట్లో అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని క్వశ్చన్కి మనం ఆన్సర్ అయితే ఈరోజు తెలుసుకుందాం. సో ఇప్పుడు హిస్టోపాథాలజీ గురించి మనం తెలుసుకున్నాం కదా. డెఫినేషన్ ఏంటి? హిస్టో అంటే టిష్యూ, పాథో అంటే డిసీజ్, లాజీ అంటే స్టడీ. ఓన్లీ హిస్టోపాథాలజీ అంటే ఇది. హిస్టాలజీ అంటే ఓన్లీ టిష్యూస్ గురించి. ఈ డెఫినేషన్ కూడా ఎగ్జామ్స్లో అడుగుతారు. ఈ డెఫినేషన్ అయితే ఫస్ట్ క్వశ్చన్ మనకు వచ్చేసింది. సెకండ్ వచ్చేసి ఏంటి అంటే స్పెసిమెన్ రిసెప్షన్ ఇన్ హిస్టోపాథాలజికల్ ల్యాబ్. ఈ స్పెసిమెన్ రిసెప్షన్ అంటే ఏదైనా మనకు బ్లడ్ శాంపుల్స్ కానీ, యూరిన్ శాంపుల్స్, 24 hours యూరిన్ కానీ, ఇలాంటి ఆల్ టైప్ ఆఫ్ స్పెసిమెన్స్ ఒక ల్యాబ్ టెక్నీషియన్ రిసెప్షన్ ఎలా ఉంటుంది అని అంటే, శాంపుల్ కలెక్షన్ సెంటర్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ పేషెంట్ వచ్చినట్లయితే బ్లడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అది ఒక టెక్నీషియన్ మాత్రమే బ్లడ్ అనేది తీసుకుంటారు. కానీ హిస్టోపాథాలజీలో అలా ఉండదు. హిస్టోపాథాలజీలో ఎలా ఉంటుంది అని అంటే, డాక్టర్స్, సర్జన్స్ మాత్రమే ఆ స్పెసిమెన్ని కలెక్ట్ చేయాల్సింది ఉంటుంది. ఎందుకు అని అంటే సర్జరీ చేయాలి కాబట్టి సర్జరీలోనే వాళ్ళ పాథాలజీ, వాళ్ళ డిసీజ్ ఏంటని కనుక్కొని ఆ డిసీజ్కి సంబంధించిన టిష్యూ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది. అలా రిమూవ్ చేసిన టిష్యూ వెంటనే మనము ఫార్మలిన్లో వేయాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే టిష్యూ డీకంపోజ్ అవ్వకుండా ఉండడానికి, టిష్యూ పాడవకుండా. ఇప్పుడు మన శరీరంలో ఒక భాగం కట్ చేసి పక్కన పెట్టేసినట్లయితే అది డీకంపోజ్ అయిపోయి స్మెల్ వస్తుంది. అండ్ దాంట్లో ఉన్న టిష్యూస్ మార్ఫాలజీ మారిపోయి డీకంపోజ్ అయిపోతుంది. అలా కాకుండా 10 years వరకు కూడా ప్రిజర్వ్గా ఉండడానికి 10% ఫార్మలిన్ అనేది వాళ్ళు యూజ్ చేస్తారు. సర్జరీ చేసిన వెంటనే ఆ టిష్యూని కానీ, ఆర్గాన్ని కానీ తీసి 10% ఫార్మాలిన్లో వేసి కరెక్ట్ స్పెసిమెన్ని అంటే కరెక్ట్గా ఒక పేషెంట్కి తీసుకున్నట్లయితే ఆ పేషెంట్ ఐపీ నెంబర్, ఆ పేషెంట్ యొక్క ఏజ్ ఏంటి అండ్ వాళ్ళకున్న డిసీజ్ హిస్టరీ మొత్తము రాసి దానికి పిన్ చేసి ఒక స్పెసిఫిక్గా బిల్ నెంబర్ అనేది లేకపోతే హాస్పిటల్ నెంబర్ అనేది వేసి కరెక్ట్గా హిస్టోపాథాలజీ ల్యాబ్కి అయితే పంపించడం జరుగుతుంది. అది చేయాల్సిన వర్క్ సర్జన్స్ మాత్రమే
దాన్ని చేయడం జరుగుతుంది. ఇప్పుడు హిస్టోపాథాలజీ రిసెప్షన్, ఇప్పుడు మన దగ్గర హిస్టోపాథాలజీకి వచ్చిన తర్వాత మనం దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాము, ఈ వీళ్ళు పంపించిన హిస్టరీ చూసుకుంటాము. ఏం సర్జరీ అయింది, యూట్రసా, గాల్ బ్లాడరా, అపెండిక్సా, లేకపోతే బ్రెస్ట్ కార్సినోమానా ఏంటి అని మనము స్పెసిమన్ టైప్ అనేది చూసుకోవడం జరుగుతుంది. అండ్ దానికి ఒక స్పెసిఫిక్ ల్యాబ్ నెంబర్ అనేది ఇచ్చి కరెక్ట్గా స్పెసిమన్ కరెక్ట్ ఆ కంటైనర్లో ఫార్మాలిన్ ఉందా లేదా, ఆ ఫార్మాలిన్ ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది, ఒకవేళ వాళ్ళు ఫార్మాలిన్లో తక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నా లేకపోయినా మనం ల్యాబ్కి వచ్చిన తర్వాత ఆ ఫార్మాలిన్ చేంజ్ చేసి ఫ్రెష్ ఫార్మాలిన్ అనేది వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఏం యూజ్ చేశారో తెలియదు కాబట్టి ఎలా వాళ్ళు ప్రోటోకాల్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఒకవేళ అయినా కాకపోయినా బయట నుండి స్పెసిమన్స్ వేరే వేరే హిస్టోపాథాలజీ ల్యాబ్ అంటే వేరే వేరే బ్రాంచెస్ నుండి కూడా వస్తాయి కాబట్టి వచ్చిన వెంటనే మనము ప్రతి స్పెసిమన్కి కూడా రిక్విజేషన్ అండ్ పేషెంట్ నేము, వాళ్ళ డయాగ్నోస్, వాళ్ళ ఏం డిసీజ్ ఉందో అది మనము చూసుకొని దానికి ఫార్మాలిన్ చేంజ్ చేసి ఫిక్సేషన్ చేసి పెట్టాలి. ఫిక్సేషన్ అంటే 24 hours మనము ప్రిపేర్ చేసిన 10% ఫార్మాలిన్లో ఉంచాల్సి ఉంటుంది. సో ఇది ఒక టెక్నీషియన్ డే 1 రోజు చేయాల్సిన వర్క్. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ఏమేం కెమికల్స్ యూజ్ చేస్తాము హిస్టోపాథాలజీ ల్యాబ్లో. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, దాంట్లో మెయిన్గా వచ్చేసి జైలిన్ 10% ఫార్మాలిన్ ఫస్ట్ యూజ్ చేస్తాము, అండ్ ఐసోప్రోఫైల్ ఆల్కహాల్ సెకండ్, థర్డ్ వన్ వచ్చేసి జైలిన్, పారాఫిన్ వ్యాక్స్. ఇవి మెయిన్గా యూజ్ చేయాల్సిన కెమికల్స్ హిస్టోపాథాలజీ ల్యాబ్లో. వాట్ టైప్ ఆఫ్ స్పెసిమన్ ఫ్రమ్ హిస్టోపాథాలజీ ల్యాబొరేటరీ, ఎలాంటి స్పెసిమన్స్ మనం తీసుకుంటాము, అటాప్సీ, బయాప్సీ 2 రకాలైన స్పెసిమన్స్ అనేది రిసీవ్ చేసుకుంటాము. ఇప్పుడు బయాప్సీ అంటే ఏంటంటే ఏ స్మాల్ పీస్ ఆఫ్ లీజన్ ఆర్ ట్యూమర్ విచ్ ఆబ్టైన్ ఫ్రమ్ ద లివింగ్ బీయింగ్, డయాగ్నోసిస్ ఆఫ్ ప్రజెన్స్ కాజ్ ఆఫ్ డిసీజ్. అంటే ఏంటి అంటే ఒక పీస్ ఆఫ్ లీజన్ మన బాడీలో నుంచి ఎక్కడైతే అంటే ఎక్కడైతే డిసీజ్ ఉందో అక్కడ నుంచి ఒక చిన్న స్మాల్ పీస్ ఆఫ్ స్పెసిమన్ తీసుకొని దాన్ని డయాగ్నోస్ చేయడాన్ని మనము బయాప్సీ అని అంటాము. ఇప్పుడు ఒకవేళ బ్రెస్ట్లో ఏమైనా పెయిన్ కానీ ఫైబ్రాయిడ్ కానీ అలా ఉన్నట్లయితే దాని పార్ట్లో కొంచెం ఫ్లూయిడ్ అనేది తీసుకొని సైటో చేసిన తర్వాత ఏదైనా క్యాన్సర్ అనిపిస్తే అప్పుడు మనము ఆ బ్రెస్ట్ మొత్తం తొలగించాల్సింది ఉంటుంది. ఒకవేళ అపెండిక్స్ పెయిన్ వచ్చినట్లయితే స్మాల్ పీస్ ఆఫ్ అపెండిక్స్ ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ నుంచి మనము కలెక్ట్ చేసి దాన్ని స్పెసిమన్గా పంపించాల్సి ఉంటుంది. అది బయాప్సీ అంటే. ఎండోమెట్రియం అంటే ఏంటంటే గర్భసంచి లోపల ఉన్న పొరని స్క్రేప్ చేసి ఏమైనా గర్భసంచిలో క్యాన్సర్ ఉందా లేదా తెలుసుకోవడానికి ఎండోమెట్రియం అనేది చేస్తారు. ఫిస్టులైన్ అంటే మన బాడీలో ఏమైనా ఫిస్టులాస్ ఫామ్ అయినాయా, ఏమైనా గడ్డలు లాంటి ఫామ్ అయితే వాటిని కూడా రిమూవ్ చేసి దాన్ని బయాప్సీ అని అంటాము. స్మాల్ పీసెస్ని ఒక డిసీజ్లో ఉన్న దగ్గర నుండి తీసే ఒక లీజన్ని మనము బయాప్సీ అంటాము. సో ఆ బయాప్సీని ఫార్మాలిన్లో వేసి తీసుకోవడం జరుగుతుంది. యాజ్ ఏ అటాప్సీ కూడా మనం హిస్టోపాథాలజీ ల్యాబ్లో చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఆఫ్ డెడ్ బాడీ టు డిటర్మైన్ ద కాజ్ ఆఫ్ డెత్, ఎలా చనిపోయారు వీళ్ళు అని అటాప్సీ కూడా చేయాల్సి ఉంటుంది హిస్టోపాథాలజీ ల్యాబ్. కొన్ని సందర్భాలలో 9 months క్యారీ చేసిన తర్వాత కూడా హెవీ ఫీవర్ వల్ల కావచ్చు, లేకపోతే జెనెటిక్ ప్రాబ్లం వల్ల కావచ్చు, ఏదైనా ఇష్యూ వల్ల బేబీ అనేది స్టమక్లోనే చనిపోవడం జరుగుతుంది. అప్పుడు మనకు ఆ బేబీ డైరెక్ట్ ల్యాబ్కి వస్తుంది కాబట్టి దాన్ని మనము ఏ కాజ్ వల్ల చనిపోయింది అని కనిపెట్టాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని అటాప్సీ చేస్తాం. వేరే డయాగ్నోస్టిక్స్లో కూడా వేరే అంటే డెడ్ బాడీస్ని కూడా మనము అటాప్సీ కూడా చేయాల్సి ఉంటుంది హిస్టోపాథాలజీ ల్యాబ్లో. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ టెక్నీషియన్కి ఉండవలసిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. టెక్నీషియన్ రెస్పాన్సిబుల్ ఫర్
స్పెసిమన్ ప్రిజర్వేషన్. స్పెసిమన్ ని ఎలా ప్రిజర్వ్ చేస్తాం అనేది టెక్నీషియన్ కే రెస్పాన్సిబిలిటీ ఉండాలి కంపల్సరీగా. ఒక స్పెసిమన్ మన దగ్గర వచ్చింది అంటే ల్యాబ్ నెంబర్ ఇచ్చేసి దాన్ని ఫిక్సేషన్ చేసి, తర్వాత స్టెప్ వచ్చి డాక్టర్స్ వచ్చి పాథాలజిస్ట్ వాళ్ళు వచ్చి గ్రాసింగ్ ఇచ్చిన తర్వాత నుంచి మనం ఆ స్పెసిమన్ ని డిస్పాచ్ అయ్యే వరకు కూడా దాని టైం అయిపోయి అండ్ ఇంకా ఎక్కువ టైం కూడా అయిపోయి, అంటే ఒక 2-3 months వరకు, కొన్ని ల్యాబ్స్లో 2-3 months వరకు, కొన్ని ల్యాబ్లో 5 years వరకు కూడా పెడతారు. అలా మనం అప్పటి వరకు ఎలా ప్రిజర్వ్ చేస్తాము, ఒక నెంబర్ ఆర్డర్ వైజ్గా మనం ప్రతి పేషెంట్కి కూడా ఆర్డర్ వైజ్గా కంటైనర్స్ చేసుకొని దాంట్లో ఒక షెల్ఫ్ లాంటి వాటిలో ఆర్డర్ వైజ్గా మనం ప్రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏ పేషెంట్ అయితే ఈ స్పెసిమన్ మాకు మళ్ళీ కావాలి అని అడిగినప్పుడు మనం ఆ స్పెసిమన్ వాళ్ళకు ఇచ్చే విధంగా మనం దాన్ని ప్రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. క్యాన్సర్ సెల్స్, క్యాన్సర్ కూడా కొన్ని కేసెస్లో క్యాన్సర్ కూడా ఉంటుంది. బ్రెస్ట్ కార్సినోమా కానీ, టెస్టిస్ కార్సినోమా కానీ, అలా ప్రతి బాడీలో ఏ ఆర్గాన్కైనా క్యాన్సర్ రావచ్చు. కాబట్టి మనకు వచ్చిన రిసీవ్ చేసుకున్న స్పెసిమన్స్ని మనం ఎంత జాగ్రత్తగా దాచిపెడతామో, ఎంత జాగ్రత్తగా ప్రిజర్వ్ చేస్తామో, అప్పుడు పేషెంట్ వచ్చి ఈ మాకు క్యాన్సర్ వచ్చింది కాబట్టి దీన్ని మేము ఫర్దర్ ఇంకా వేరే టెస్ట్లకి తీసుకెళ్లాల్సి ఉంటుంది అని అడిగినప్పుడు మనము కరెక్ట్గా వాళ్ళ స్పెసిమన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి స్పెసిమన్ ప్రిజర్వేషన్ మాత్రం టెక్నీషియన్కి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ వన్ స్పెసిమన్ లేబులింగ్ అండ్ ఐడెంటిఫికేషన్. లేబుల్ కరెక్ట్ చేసుకోవాలి, ఐడెంటిఫికేషన్ ఉండేలాగా. ప్రిపరేషన్ ఆఫ్ స్పెసిమన్ టు ఫెసిలిటీస్ దేర్ గ్రాస్ అండ్ మైక్రోస్కోపీ అండ్ గ్రాస్ ఇవ్వడానికి మనం ప్రిపేర్ కూడా చేసుకుంటాం దాన్ని. అండ్ బ్లాక్స్ ప్రిపరేషన్. బ్లాక్స్ అంటే మనం పారాఫిన్ వ్యాక్స్తో బ్లాక్స్ ప్రిపేర్ చేస్తాం కదా, అది నెక్స్ట్ వీడియోలో మనం పారాఫిన్ వ్యాక్స్తో ఎలా బ్లాక్స్ ప్రిపేర్ చేస్తాము, గ్రాసింగ్ ఎలా ఇస్తాము అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెసింగ్ ఎలా చేస్తాం అనేది తెలుసుకుందాం. సో బ్లాక్ ప్రిపరేషన్ కానీ అండ్ స్లైడ్స్ కూడా ప్రిజర్వేషన్ కానీ ప్రతిది కూడా టెక్నీషియన్కి హ్యాండ్ ఓవర్లో ఉండాలి. అండ్ ఈ 4 మాత్రం ఏంటి అంటే స్పెసిమన్ ప్రిజర్వేటివ్, బ్లాక్స్ ప్రిజర్వేటివ్ అండ్ రికార్డ్స్ మెయింటెనెన్స్ అండ్ స్లైడ్స్ కూడా ప్రిజర్వ్ చేయడంలో ఈ 4 రెస్పాన్సిబిలిటీస్ టెక్నీషియన్ కంపల్సరీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రికార్డ్ మెయింటెనెన్స్ ఎందుకు అని అంటే ఒక టెక్నీషియన్ మారిన తర్వాత కూడా నెక్స్ట్ వీళ్ళకి ఎందుకు మనము హిస్టోపాథాలజీ ల్యాబ్లో ఇంత జాగ్రత్తగా ఉండాలంటే మొత్తం క్యాన్సర్ డిసీజెస్ గురించి మనం తెలుసుకుంటాం కాబట్టి దాని గురించి కంపల్సరీ రికార్డ్ అనేది మెయింటైన్ చేయాలి. ఆ రికార్డులో ఎన్ని సంవత్సరాల తర్వాత మనం ఆ రికార్డ్ చెక్ చేసినా కూడా వాళ్ళకు ఉందా లేదా, ఎలాంటి డిసీజ్ ఉంది ఏంటి అని ప్రతిదీ కూడా రికార్డు అవసరం ఉంటుంది. కాబట్టి రికార్డ్ మెయింటెనెన్స్ కంపల్సరీ, స్పెసిమన్ లేబులింగ్ కంపల్సరీ, ప్రిజర్వేటివ్ కంపల్సరీ అండ్ స్లైడ్స్, బ్లాక్స్ ఇవన్నీ ప్రిజర్వ్ చేయడం ఒక టెక్నీషియన్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. సో నెక్స్ట్ వీడియోలో కూడా మనం హిస్టోపాథాల గురించి చెప్పుకోవాలంటే చాలా సబ్జెక్ట్ అయితే ఉంది కాబట్టి నెక్స్ట్ మనం వీడియోలో ప్రాసెసింగ్ ఎలా చేస్తాము, గ్రాసింగ్ ఎలా చేస్తాం అనే విషయం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.